తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్లపై కమలం పార్టీ ఎందుకు కామ్గా ఉంది? 42% రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా బీజేపీ బీసీ నేతలు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? బీసీల పార్టీ అని గర్వంగా చెప్పుకునే కాషాయ పార్టీ బీసీ ఆర్డినెన్స్ పై ఎందుకు స్పందించడం లేదు? బీసీలకు బీజేపీయే దిక్కు అంటూ గప్పాలు కొట్టే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదు? బీసీలకు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా బిహేవ్ చేసే ధర్మపురి అరవింద్ రేవంత్ సర్కార్ను ఎందుకు నిలదీయటం లేదు? సైలెంట్ గా మాటల ఈటలు విసిరే ఈటల రాజేందర్ ఎందుకు రచ్చ చేయటం లేదు? వీళ్ళంతా బీసీ నేతలే అయినా బీసీలంటే ప్రేమ లేదా? వాళ్ళ ఓట్లే కానీ బీసీల ప్రయోజనం పట్టదా? ఉద్దండ బీసీ నేతలు కాషాయ దళంలో ఉన్నారని ఊదరగొట్టే కమలం నేతలు ఆర్డినెన్స్ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ను నిలదీయకపోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గుంపు మేస్త్రి ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పుల తడక అని తెలిసినా 42% రిజర్వేషన్లు అయ్యే పని కాదని అర్థమైనా బీజేపీ బీసీ నేతలు నోరు విప్పకపోవడం పలు అనుమానాలకు కారణమవుతోంది. ఆర్డినెన్స్ తో రిజర్వేషన్లు సాధ్యమని భావిస్తే బీజేపీ నేతలు ధైర్యంగా ముందుకు రావచ్చు కదా, ఆర్డినెన్స్ సమర్థనీయమే అని ప్రకటించవచ్చు కదా. అంటే తెలంగాణ సమాజం అనుకున్నట్టు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒక్కటేనా? ప్రచారం అబద్ధం కాదు, నిజమేనని ఒప్పుకున్నట్టేనా? అసలు కమలం పార్టీలో ఏం జరుగుతోంది? ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే కిరణ్, ఈ బీసీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిన్న కేబినెట్ లో తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో కేబినెట్ ఆమోదించింది. అప్పటి నుంచి కూడా కొంత వ్యతిరేక పవనాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద వీస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 42% రిజర్వేషన్లపై పూర్తి స్థాయిలో ఆర్డినెన్స్ తీసుకొస్తామని అప్పటికే ఏదైతే ఉన్నటువంటి శాసన సభను కూడా ప్రోరోగ్ చేసింది. ఆర్డినెన్స్ ద్వారా తీసుకొని వస్తే ఖచ్చితంగా అమలు చేయాల్సింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో దీంట్లో టెక్నికల్ అంశాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా కావాలని రాష్ట్ర ప్రభుత్వం దాటవేత ధోరణి చేస్తుందని కూడా తెలుస్తుంది. అయితే గతంలో జరిగినటువంటి ఫస్ట్ సర్వేకు సంబంధించి పూర్తిగా బీసీల రిజర్వేషన్లన్నీ కూడా తగ్గిపోయాయి. అప్పుడు కాముగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రీసర్వేను చేసి దాదాపు 42% పెంచి కేంద్ర ప్రభుత్వానికి పంపించి రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం. అయితే అప్పుడు ఫస్ట్ సర్వే చేసినప్పుడు, మొదటిసారి సర్వే చేసినప్పుడు కూడా ఏదైతే బీజేపీ కూడా సైలెంట్ అయిపోయింది. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఆ పరిధిలో ఉంది కాబట్టి తామేం మాట్లాడలేమంటూ కూడా కాముగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడ్డాయి. కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ప్రతిపక్షాలతో పాటు బీసీ సంఘాల నేతలందరూ కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది. ఖచ్చితంగా ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలంటూ కూడా ఉదయం నుంచి బీసీ సంఘాల నేతలు కావచ్చు, మాజీ అడ్వకేట్లు కావచ్చు, అంతేకాకుండా జస్టిస్లు ఎవరైతే రిటైర్డ్ జస్టిస్లు ఉన్నారో వాళ్ళు కూడా దీనిపైన స్పందించినటువంటి పరిస్థితి కనబడింది. 42% రిజర్వేషన్ల పైన కామ్గా ఉన్నటువంటి బీజేపీ దానిపైన ఎలాంటి స్టాండ్ ఉదయం నుంచి కూడా ఒక ప్రకటన కూడా బీజేపీ ఆఫీస్ నుంచి కావచ్చు, బీజేపీ నేతల నుంచి కూడా రాలేదు. ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు ఇటు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ లాంటి నేతలు కూడా బీసీలు ఖచ్చితంగా బీజేపీ వైపే ఉన్నారు, పెద్దపీట వేస్తుందంటూ కూడా గత కొద్ది రోజులుగా గప్పాలు కొట్టినటువంటి వీళ్ళంతా కూడా ప్రస్తుతం సైలెంట్ గా ఉండటంతో ఇటు బీసీ సంఘాల నేతలంతా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీలు రెండు ఒకటేనన్న ఆరోపణలు అయితే పూర్తి స్థాయిలో వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన వారి స్టాండ్ ఏంటి అన్నది మాత్రం ఇప్పటి వరకు కూడా దాదాపు 24 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా బీజేపీ నుంచి కనీసం ఒక ప్రెస్ నోట్ కావచ్చు, లేదంటే స్టేట్మెంట్ కావచ్చు, లేదంటే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖండన కావచ్చు, ఏది కూడా పూర్తి స్థాయిలో రాలేదు. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటేనన్న గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణలు కూడా కిరణ్, ఎంతసేపు బీజేపీ మేము బీసీల వైపే అంటూ చెప్తూ వస్తుంది. అండ్ కాంగ్రెస్ ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా అసలు బీసీలను పట్టించుకోవడం లేదు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు పార్టీలు కూడా బీసీల గురించి అసలు పట్టించుకోనట్టుగా కామ్గా కనిపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి బీసీ సంఘాల నేతలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు అసలు పట్టించుకొని ఈ రెండు పార్టీలను చూసి?
ఖచ్చితంగా, ఎందుకంటే ఉదయం నుంచి కూడా నిన్న ఈ కేబినెట్ తీర్మానం జరిగినప్పటి నుంచి, కేబినెట్ ఆమోదం తెలిపినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా బీసీ సంఘాల నేతలు కావచ్చు, మాజీ అడ్వకేట్లంతా కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఒక నిర్ణయం అయితే ప్రకటించింది. దీనిపైన వారికి చిత్తశుద్ధి కూడా లేదంటూ కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. ఉదయం నుంచి కూడా మనం చాలా చోట్ల బీసీ సంఘాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. కానీ బీజేపీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం ఇప్పటికీ స్పష్టత ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్ననే ఆరోపణలు అయితే పూర్తి స్థాయిలో అనుమానాలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాత ఈ బీసీ రిజర్వేషన్లు పెంచాలనే వాదనలు అయితే పూర్తి స్థాయిలో వినిపిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీలో ఒకటేనన్న ఆరోపణలు అయితే ఖచ్చితంగా అనుమానాలు అయితే ఇప్పటి వరకు బలపడుతున్నట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.